హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ డేటింగ్ కిడ్స్. మటన్ ఫ్రై చేసినప్పుడు ముక్క గట్టిగా అయిపోయి నమలటానికి కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇలా ఒకసారి నేను చూపించిన స్టైల్లో చేయండి. ముక్క చాలా సాఫ్ట్గా పట్టుకుంటేనే విరిగిపోతుందండి. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ మటన్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక 1/2 kg మటన్ని తీసుకుని ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కోసి ఒక 3 సార్లు నీట్గా కడిగి నీళ్ళన్నీ వడిచిపోయేటట్టు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మటన్ని ఉడికించుకోవడానికి ఇక్కడ ఒక గిన్నెని తీసుకున్నాను. నేను గిన్నెలోనే ఉడికించుకుంటానండి, నాకు అలాగే ఇష్టం. ఇప్పుడు మటన్ వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మూత పెట్టేసి మటన్లో నుంచి నీళ్లు వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. మటన్లో నీరు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటూ మటన్లోని నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. మీరు ఒకవేళ గిన్నెలో వద్దు కుక్కర్లో ఉడికించుకోవాలి అనుకుంటే ఇలాగే చేసుకొని ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 7 నుంచి 8 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది. నేను ఇలాగే గిన్నెలో ఉడికించుకుంటున్నానండి. ఈ మటన్ ఉడికేలోపు దీనిలోకి మసాలా పౌడర్ కోసం ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగ మొగ్గలు, యాలుక్కాయలు ఒక 4 వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. మంచి వాసన రంగు మారే వరకు. ధనియాలు కొంచెం ఇలా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకొని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మటన్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఒక ముక్కని తీసుకొని ఇలాగా చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. చూసారా, ముక్క అనేది ఇలా బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిపోయినప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఐరన్ కడాయిని కానీ లేదా అల్యూమినియం కడాయిని కానీ తీసుకోండి. ఫ్రైకి బాగుంటుంది. నాన్ స్టిక్ ఏమంత అనిపిదండి ఫ్రై. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోండి. ఉల్లిపాయ ఇలా కొంచెం రంగు మారిన తర్వాత దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. నాన్ వెజ్కి ఏదైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలుపుకున్న తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు టమాటా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయండి. టమాటా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అలాగే మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని అంతా వేసేసుకోండి. ఇందాక ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నామండి, అందుకని చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నాను. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మూత అనేది పెట్టకుండా ఒక 5-6 నిమిషాలు మధ్య మధ్యలో ముక్కల్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ముక్కల్లో ఉండే తడి అంతా పోయి ముక్క చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5-6 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నార్మల్ రైస్లోకి అయితే కొంచెం నిమ్మకాయ పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది రసం, పప్పు, సాంబారు అలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ముక్క సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఫ్రై అనేది. ఇలా ట్రై చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.